హాయ్ ఫ్రెండ్స్, మా 5 సినిమా ప్రమోట్ చేయడానికి నేను మీ రాస్తారు, నేను మీ రాశి సింగ్. థ్యాంక్ యూ ముందే కరెక్ట్ చేసుకున్నందుకు. అండ్ మా డైరెక్టర్ రామ్ మీ ముందుకు వచ్చాం. అండ్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్, ద మోస్ట్ బ్రిలియంట్, ద మోస్ట్ బిజీ టేక్ హిస్ నేమ్ రాంగ్. యాక్టర్ ని ఎవరైనా తిప్పేద్దాం అనుకుంటా. టేక్ హిస్ నేమ్ రాంగ్. టేక్ హిస్ నేమ్ రాంగ్. లేదు, నేనే స్టార్ట్ చేయాల్సిన ఇంటర్వ్యూ. ఊరుకోడాలి నీకంటేనా? అసలు అంత బిజీగా ఉండే నీకు ఈ 20 minutes టైం ఎలా దొరికింది? టైం మాకు కేటాయించావు అంటే ఆ గేట్ దగ్గర పాన్ కార్డు పెట్టుకొని మన గోవింద్ రాజు గారు ఉన్నారు. చేసినాకే బయటికి పోవని చెప్పి అక్కడ కూర్చో ఉన్నారు. దానివల్ల లాక్ అయిపోయాను. చెప్పబ్బా, మనం ఇది 6వ సినిమా అంటే నీకు గుర్తు లేకపోతే నాకు గుర్తుంది. లెక్క పెట్టు ఆపేసి నాకు పాయింట్. అసలుకి ఖాళీ లేకుండా ఇండస్ట్రీలో సినిమాలు చేసే హీరో నువ్వే కదా. ఎప్పుడు అనౌన్స్మెంట్లు ఉంటాయి, ఎప్పుడు షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. రేపు కూడా ఒక అనౌన్స్మెంట్ ఉంది. రేపు కూడా ఉందా? కంటిన్యూగా స్క్రీన్ మీద యూట్యూబ్ లో అన్ని దగ్గర కనిపించే హీరో రాస్తారు. ఇప్పుడు ఖాళీగా ఉండకూడదన్నారు. ఎప్పుడు ఖాళీ అనేది అయితే లేదు. నన్ను అంటే నువ్వెంత బిజీగా ఉన్నా? నీ డేట్ల కోసం ఎన్నిసార్లు డేట్లు మార్చుకున్నాను. లేదు, డేట్లే మార్చుకోలేదు. నీ వరకు నీకు తెలియదు అంతే. అవును, ఇదేంటి ఇది November 21st అనేది అనుకోకుండా వచ్చిందా, లేకపోతే కుమారి 21 డేట్ అని చెప్పి పెట్టారా? అంటే ఇలా కుదిరింది. తర్వాత తెలిసింది డేట్ పెట్టిన తర్వాత కుమార్ 21 కూడా 10 years ago అదే డేట్ రిలీజ్ అయింది. 20th రిలీజ్. మంది కూడా ప్రీమియర్ షో ఆ టైం కి రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అదే. కానీ అదైతే మాకు ఒక యుద్ధం లాగా జరిగింది. ఆ రోజు మొత్తం హుద్దు వచ్చి వైజాగ్ మునిగిపోయింది, చెన్నై వల్ల నెల్లూరులు మునిగిపోయినాయి, అవన్నీ సముద్రాలన్నీ పొంగిపోయినాయి. మొత్తానికి ఆ గందరగోళంలో కూడా మంచి బ్లాక్ బస్టర్. గొప్ప విషయం. ఇప్పుడు నేను మునిగిపోయాను కాబట్టి ఈ గందరగోళంలో కూడా లేదు. ఇప్పుడు వర్షాలు రావాలని లేదు సెంటిమెంట్, దాన్ని అన్ని అటు చూసుకోకూడదు. బట్ సినిమా అయితే నువ్వు చూసావా? నేను చూడలేదు, కానీ చూసిన వాళ్ళందరూ చెప్పారు, విపరీతంగా చెప్పారు. అంత టైం లేదు అంటే ఇలా అప్పుడప్పటికి చెప్పారు నాకు. నువ్వు చెప్పబ్బా, 5 మినిట్ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు మెయిన్ రీజన్ స్క్రిప్టే. క్రైమ్ కామెడీ కదా. వాళ్ళు కామెడీ ఇప్పుడు కూడా ఏదో సీన్ అంటే బయటికి వెళ్ళి చేయడం కాకుండా కథతో పాటే వెళుతూ ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ ఏంటంటే మామూలుగా మనం ఏదో కామెడీ చేయడం కాకుండా నేను ఎంత వెలిగిపోతుంటే అంత నవ్వు వస్తుంటుంది. అవును, సినిమా చేసినంత సేపు బాగా ఎంజాయ్ ఇప్పటికీ చాలా బాగా వస్తుంది. క్లైమాక్స్ లో కార్లో డైలాగులు కొన్ని తీసాడు. ఏం బ్రో? లేదు, అవి మీ డైలాగ్ తీసేంత అక్కడ లేదు. ఎందుకంటే అదే హైలైట్. కాదు ఎక్స్ప్రెషన్ చూడు. ఏం బ్రో కాదు కొన్ని డైలాగులు భయపడి తీసాడు. జనరల్ గా జనాలు డైలాగ్ రాసుంటావు. లేదు, అన్ని డైలాగులు ఉన్నాయి, అన్ని ఫెయిల్ అయ్యి చాలా ఎంటర్టైన్ అవుతారు ఆ డైలాగ్. చెప్పండి చెప్పండి రాశి సింగ్ గారు, సినిమాల్లో తెలుగు సినిమాల్లో నాన్ స్టాప్ గా చేస్తున్నారు. చాలా మందికి మెన్షన్ చేయాల్సి వస్తుంది అమ్మాయి తెలుగు అమ్మాయి కాదని. అంతలా మునిగిపోయారు మీరు తెలుగులో. ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంటారా? మీలాగా ఉన్నారు చాలా మంది. 4 movies చేసిన తర్వాత కూడా పేరు గుర్తులేదు. లేదు, నేను ప్రాపర్ గా చెప్పేటప్పుడు స్లిప్ అయిపోయాను. ఇంకోసారి మర్చిపోతే మీ పేరు టాటూ వేసుకుంటాను. టాటూ చేస్తా, నేనే చేస్తా. మర్చిపోతే నేనే చేస్తా, నా చేతి నుంచి, చేత్తోనే. మీకు అర్థమవుతుంది కదా. రాజ్ తరుణ్ గారితో ఫస్ట్ కాంబినేషన్ కదా, ఎలా అనిపించింది? గుడ్ క్వశ్చన్. వెరీ యూనిక్ క్వశ్చన్. వెరీ డిఫరెంట్. ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఓ మై గాడ్, వెరీ గుడ్ క్వశ్చన్. సో రాజ్ తో ఫస్ట్ టైం చేస్తున్నా, కానీ చాలా ఫన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, మంచి ఫ్రెండ్ అయిపోయారు మనం. సో నౌ వీఆర్ ఎట్ దట్ లెవెల్ వేర్ వి లాగ్ ని వాట్ ఇస్ ragging. I'm too tired, sorry. ఇంకా ర్యాగింగ్ చేస్తానే ఉన్నాడు. బీటెక్ కాలేజ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ లాగా రాగానే ఫస్ట్ చేసేది ఏంటంటే ఎంత అందంగా ఉన్నావు, నమ్మకం వస్తుంటది.
ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు 6 నెలలకు ఒకసారి ఎంత అందంగా ఉన్నావు అబ్బంటే డౌట్ వచ్చేస్తుంది. మీరు అందంగా ఉన్నారు చెప్తున్నాను నేను కూడా చాలా ర్యాక్ చేస్తూ ఉన్నారు. సో నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ టు సే. హి డజంట్ సే ఎనీథింగ్ గుడ్ అబౌట్ మీ ఆల్సో. లేదు అంటే ఈ ప్రస్తుతానికి ఇంటర్వ్యూ తక్కువ టైం ఇచ్చారు మనకి కాబట్టి పాజిటివ్ ఎలాగో చెప్పేశారు కదా, నెగిటివ్ ఒకటి చెప్పండి. నెగటివా? వెరీ బ్యాడ్ విత్ సోషల్ మీడియా, 0 మైనస్. మీకు ఒకటి నెగిటివ్ అనిపించింది చెప్పండి. అంటే అతను లైఫ్ లో అతను సోషల్ మీడియా బ్యాడ్ అయితే గుడ్ అయితే మనకేంటి? కాదు, యాక్ట్రెస్ కదా, ఏదైనా బయటికి రావాలి అని ఉంది అందరికి, ఏదైనా పోస్ట్ చేయాలి. హీ హ్యాస్ 0 ఐడియా, 0 మైనస్. సమ్టైమ్స్ ఐ టెల్ ఓకే ఫేక్ అకౌంట్లు ఉంటాయేమో అందరికి. ఒక టీం పెట్టుకోవచ్చు కదా. చిన్న డౌట్, హీరోలందరికీ ఒక ఫేక్ అకౌంట్లు ఉంటాయి. ఫేకా? రియల్ కూడా ఫేక్ లాగా ఉంది. ఫేక్ అకౌంట్ రియల్ కూడా ఈస్ నాట్ యూజింగ్ ఫేక్. వాట్ విల్ హి డు? రీల్స్ చూసుకోవడానికో లేకపోతే హి విల్ జస్ట్ రీడ్ బుక్స్. దట్స్ ఇట్. బ్రో మీరు చెప్పండి బ్రో, పాంచమినార్ సినిమా మీరు రాసుకున్నాక ఫస్ట్ ఆప్షన్ మీకు వచ్చింది రాస్తారునేనా, లేకపోతే ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చిందా, లేకపోతే ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? వెరీ యూనిక్ క్వశ్చన్. ఫస్ట్ టైం వింటున్నా. అడిగారని కూడా చెప్పారు నాకు ఇందాక, అందుకని అదే. కాదు ఫస్ట్ సుదర్శన్ దగ్గరికి ఎలా వెళ్ళి చెప్పు నాకు అది చెప్పు. మర్చిపోయాను, అది చెప్పు బ్రో. ఫస్ట్ రావడానికి మెయిన్ కారణం ఎలా, హిందీ సినిమాలు చూసా లేకపోతే తెలుగు సినిమాలని హిందీలో డబ్బింగ్ చేస్తే అవి చూసి ఇంప్రెస్ అయ్యి బాగున్నారు అని చెప్పి ఇప్పుడు తెలుగులో నెల్లూరు స్లాంగ్ లాగా హిందీలో బిహారీ స్లాంగ్ అలాంటివి మాట్లాడతాం. అలా కాదు కానీ మీ ఇద్దరు కుమార్ 25 నాకు చాలా ఇష్టం. అందులో మీ ఇద్దరు ఫస్ట్ కాంబినేషన్ అనుకోండి, నాకు తెలీదు. కిట్టు ఉన్నాడు, జాగ్రత్త, అందగాడు, 6 సినిమాలు చేసాం. లేదు మన గవిరెడ్డి సినిమా చేసాం, అనుభూతి రాజా మీరు సినిమాలోకి రాకముందు షార్ట్ ఫిల్మ్ చేసేవారు కదా. అవును, వీడియోస్ చేసేవాళ్ళు. నాకంటే ముందు వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్, వాళ్ళు ఫేమస్. మీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. రాజు కూడా అడిగాడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యాను. అప్పుడు ఏదో మునక్కాయ కొరికి పరపర నమిలి చాలా బాగుంటాయి. అప్పటి నుండే ముద్దుగా మాట్లాడేవాళ్ళు. థ్యాంక్ యూ బ్రో. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా సరే హీరోలు అప్రోచ్ లేట్ అయినా సరే ఫస్ట్ కమెడియన్ క్యారెక్టర్ రాసేయండి, తర్వాత వాళ్ళని ఎప్పుడో సరే రీచ్ అవ్వచ్చు. బేసికల్లీ కమెడియన్ క్యారెక్టర్స్ ముందు రాసుకుంటే, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మీరైతే అన్ని సినిమాలు చేస్తుంటారు, హీరోలు అలా కాదు కదా. అందుకని హీరో పేరు అయితే రాసుకోలేదు, మామూలుగా క్యారెక్టర్ పేరు కిట్టు అని రాసుకున్నా. అలా వెళ్తూ ఉంది. ఫైనల్ గా అంటే కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నా ఫస్ట్. లేదు మంచి కామెడీ టైమింగ్ ఉండి ఎనర్జెటిక్ గా ఉంటే బాగుంటది అని చెప్పి రాజుని అప్రోచ్ అయ్యాను. హీరోయిన్ ఎలా అనిపించింది? ప్రాబ్లం అనిపించిందా, లేకపోతే టైంకి రావడం, లేకపోతే షార్ట్ రెడీ అన్నాక మళ్ళీ మేకప్ ఒక అరగంట అని చెప్పి లేట్ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే చాలా ప్రాబ్లం అనిపించింది. అవునా? బేసికల్లీ టైం కి చెప్పిన టైం కానీ ముందు వచ్చేస్తుంది, అప్పటికి ఇంకా సెటప్ అవ్వదు. క్యారవన్ ముందు వచ్చేసి అదే అదే అంటే ఇట్స్ ఏ గుడ్ ప్రాబ్లం టు హ్యావ్, బట్ ప్రాబ్లం. సినిమాలో అజయ్ ఘోష్ గారు, బ్రహ్మాజీ గారు అలా చాలా మంది కాస్టింగ్ ఉన్నారు కదా. అజయ్ ఘోష్ గారితో ఎలా అనిపించింది? ఆయనతో ఏంటి అజయ్ ఘోష్ గారితో ఏంటి ఏమలా అనిపించింది? వర్కింగ్ మరి అడుగు మరి క్లియర్ గా. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? టైం లేదా? ఇంకేం చేస్తారు? యాక్చువల్లీ అందరితో చాలా స్మూత్ గా హ్యాపీగా వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ మన సెట్ షూటింగ్ మొత్తంలో ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ రోజు మా ఇద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అంటే టైం షెడ్యూలింగ్ ప్రకారం మేము ఒకలా అనుకుంటే, ఆయన అబ్బాయి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఒకే చోట పెద్ద సీన్ కదా, కొంచెం స్టేజ్ ఫీలింగ్ వస్తుంది, కొంచెం సెటప్ మారుద్దాం. మారిస్తే మాకు ఆ రోజు ఆ సీన్ కాదు. అది ఆయన మా వైపు నుండి ఆయన చూడలేదు. నేనేమో సార్ టైం లేదు అది అంటే అక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఆ తర్వాత నుండి ఇద్దరికి మంచి ఏమంటారు కోఆర్డినేషన్ అయిపోయి అప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ లాగా. అంటే ఏజ్ పెద్ద బాగా మాట్లాడతారు, బాగా మనం చిన్నప్పుడు చూసిన సినిమాల్లో, అంటే ఆల్మోస్ట్ ఒక ఏజ్ గ్రూప్ కదా, చిన్నప్పుడు చూసిన సినిమాల్లో రీమేక్ చేయాలి అనిపిస్తే ఏ సినిమా చేయడానికి ఇష్టపడతావు? నేను హీరోగా పెట్టా. నన్ను కాదు, నేను 20 years లోన్ పెట్టా హోమ్ లోన్. నేను చేయనప్పుడు అది మన లైఫ్ స్టోరీ నేను ఎప్పుడైనా చేద్దాం డిసైడ్ అయ్యా. రైట్స్ నా దగ్గర మాత్రమే ఉన్నాయి. అవును, అద్భుతం. ఒక బాలశంకర్ భాస్కర్ దాంట్లో ఉంటుంది సినిమా.
నేను కూడా చూడాలనుకుంటున్నా సుదర్శన్ గారు హీరోగా చేస్తే. హీరోగా కాదు, మన లైఫ్ స్టోరీ. లైఫ్ స్టోరీ క్యాస్ట్ చేస్తే అందులో హీరోగా. సుదర్శన్ అంటే డేట్లు దొరకాలి కదా. ఎక్కడ ఇప్పుడు మనకి రాస్తారును మన పాత వెంకటేష్ సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు. నాకు యాక్ట్ చేయడం కాదు కానీ డైరెక్ట్ చేస్తే వేటా సినిమా చేయాలి ఎప్పుడన్నా కుదిరితే. అయితే మనవాడు ఇంట్లో వెళ్ళాలో వంటింట్లో ప్రియురాలు రీమేక్ అంత కామెడీ బాగుంటుంది. కష్టం ఇంపాసిబుల్ పుల్ ఆఫ్ చేయడం. అది ఇప్పుడు అందరి మధ్య నలిగిపోతున్నాం, ఇప్పుడు ఇద్దరి మధ్య టైమింగ్ మ్యాచ్ చేయడం అంటే గారు అలానే అయిపోం కదా మనం సినిమా చేస్తూ ఉంటాం. రాజీ సింగ్ గారు మీరు చెప్పండి. నేను మర్చిపోనని చెప్పాను ఎందుకంటే టాటూ అనేది పోదు కదా. లేడీ ఓరియంటెడ్ గా చేస్తే ఎలాంటి సినిమా చేయాలని? సమంత గారు చేసిన బేబీ ఉంది కదా, సమంత గారు చేసిన మీ మూవీ బేబీ, ఆ టైప్ లో. ఈ బేబీ కాదు, ఓ బేబీ. మర్చిపోవచ్చు పేర్లు, నేను మర్చిపోకూడదు. మీరు ఒక సినిమా పేరే మర్చిపోడు అంతే. సమంత గారు ప్లేస్ లో వేరే హీరోయిన్ పేరు తీసుకోలేదు కదా. కాదు, అన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా, ఆ పేరు మర్చిపోవచ్చు. జస్ట్ ఒక చిన్న ఓకే ఓ బేబీ లాగా కొంచెం ఫనీగా, అది ఓ బేబీ లాగా ఫనీ అయిపోయింది. అవునా? నువ్వు డిసైడ్ చేసావా చిల్లబేబీ అంటే? ఇంకేమున్నాయి మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ ప్రాజెక్ట్ లో? మనం చేసిన అన్ని సీన్లు విపరీతంగా ఎంజాయ్ చేస్తూనే చేసాం. నాకు క్లైమాక్స్ మాత్రం అద్భుతం. తీసుకెళ్ళి మధ్యలో కూర్చోబెట్టారు. అవును, ఆ కారులో ఈ కారు, ఇంకో ఆ తెల్ల కారు. అబ్బా అసలు సరిపోలేదు బ్రో. గారిని మిమ్మల్ని ఆ ఫ్లో లో డైలాగ్ కూడా వచ్చిన ఊళ్ళో కూర్చోండి. కానీ అంటే చాలా రోజుల తర్వాత అంటే బ్రహ్మాజీ గారు ఫుల్ కామెడీ, డిఫరెంట్ క్యారెక్టర్లు అన్ని బాగా చేస్తారు. దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది ఆయన. నాకు తెలిసి ఆ ఫాదర్ క్యారెక్టర్, ఆ ఫన్ ఎరగదీసాడు అనిపించింది నాకు చేసేటప్పుడు. అదిరిపోయింది ఆయన క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఎలా వచ్చింది? ఆయన సూపర్, ఉన్నంతసేపు నవ్వుతారు. ఆయన ఉన్నంతసేపు నవ్వుతుంటారు. ఆయన నువ్వు ఇద్దరు కూడా సినిమా అంతా కూడా మీరు ఇద్దరు ఉన్నంతసేపు మాత్రం విపరీతంగా వెళ్తుంది అసలు. అవును, నిన్న ఏదో సోషల్ మీడియాలో కనపడింది, కుమారి 22F అని ఏదో ప్లానింగ్ లో ఉన్నారు ఇది అని. నాకేం తెలుసా, నీకే తెలియాలి. నాకు తెలియదు, రాత్రి చేశాను నేను. ఏంటి అసలు అది? ఓకే, అంటే ఇంకా అంత దూరం రాలేదు మ్యాటర్ అయితే. ఓకే, పాంచమేర టైటిల్ ఎవరు పెట్టారు? నేనే పెట్టా. ఎందుకు పెట్టారు? అంటే అలా కాదు, అంటే చార్మినార్ దగ్గర పాన్ తింటుంటే ఐడియా. అంటే బేసికలీ సినిమాలో ఒక మంచి కాదు, దీన్ని ఇంకా అడగడం కూడా వేస్ట్ అని చెప్పి తల తిప్పేసి రాదు ఆన్సర్ కావాల్సింది. కావాల్సిన ఆన్సర్ కూడా కాదు, విన్నది అసలు రాసిన వచ్చి నా టెన్షన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాల, నేను రాసిమని అడిగా. బేసికలీ ఒక వర్డ్ కావాలి సినిమాకి, ఒక మంచి మలుపు తిప్పే ఒక పదం కావాలి. దాని మీనింగ్ ఏంటంటే సినిమా మనం చూస్తే అర్థం అయిపోతుంది మనందరికి. మీకు తెలిసి అడుగుతున్నారు కానీ బట్ జనాలకి, ఆడియన్స్ కి అయితే సినిమా చూసాక ఖచ్చితంగా అర్థం అవుతుంది. అరే భలే పెట్టారు కదా టైటిల్ అనిపిస్తుంది. అది సినిమా చూస్తేనే ఇంకా ముందు స్పాయిలర్స్ అయిపోతుంది. ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి బ్రో. గోవింద్ రాజు గారు గురించి చెప్పండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఆఫీస్ ఉంటుంది. అంటే ఆఫీస్ గురించి కాదు, ప్రొడ్యూసర్స్ గురించి చెప్పమని చెప్తున్నా. ట్రిపుల్ బెడ్రూమ్, ఆడొక టేబుల్ ఉంది, ప్రొడ్యూసర్ గురించి. మాధవి గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. అంటే ఫస్ట్ కంటెంట్ బాగుండాలి, మంచి కంటెంట్ తో సినిమా చేయాలి అని స్ట్రాంగ్ గా నమ్మి ప్రొడ్యూసర్ ఆవిడ. అండ్ గోవింద్ గారు మొత్తం నీకు తెలియదే ఉంది. ఇప్పుడు నువ్వు ఎంతసేపు నీతో కూర్చొని ఇంటర్వ్యూ చేసుకోగలిగే అదృష్టం మాకు దక్కిందంటే ఆయన వల్లే. ప్యాన్ కార్డు పట్టుకుని ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు, షోలు వేసేస్తున్నాడు. ఎంత ధైర్యం ఉండకపోతే 10 రోజుల ముందు నుంచి సినిమాలు చూపించడం ఏంటి జనాలకి? ఆయన ఎక్సైట్మెంట్ చూస్తే యూట్యూబ్ లో పెట్టేసి తట్టున్నాడు. పెట్టేసి చూడండి ఎలా ఉందో చెప్పండి, మళ్ళీ డిలీట్ చేస్తా అనే తట్టున్నాడు అసలు. అంటే
ఎంత నమ్మకం లేకపోతే మామూలుగా ముందు రోజు చేయడానికే భయపడతారు కొంచెం. అవును. ఇప్పటికే 4-5 షోలు వేసేసాడు, మళ్ళీ 21st అంటే 19th 20th కూడా ప్రీమియర్స్ అంటే. నాకు కూడా చెప్తారా ఇది ఇవన్నీ ప్రీమియర్ షో ఉంది అని? చెప్తా, ఎందుకు చెప్తా? ఎప్పుడు చెప్తారు? తర్వాత రాశి కన్నా చెప్పేస్తారు. ఓ అక్కడ చెప్తారా? అబ్బా రాశి కన్నాకే చెప్పేస్తారా ఏంటి? నాకు కూడా చెప్తారా షో ఉందని లేదా అని అడుగుతున్నారు. మీరు చూడలేదు ఇప్పుడు దాకా? చూసాను ప్రీమియర్ షో ఉంది ఇలా చెప్పాలి కదా. 19th షోస్ ఉన్నాయి చాలా చాలా ఏరియాల్లో, 28th కూడా ఉంది. 20th అలానే చెప్తారు. 20th లేదు నేను ఫుల్ ఎడ్యుకేటెడ్ బ్రో. అంటే కూడా చాలా కాదు 20th మనోడి దగ్గరికి వెళ్ళకు. మీకు ఒక క్వశ్చన్ ఉంది. సినిమాలో ఒక సాంగ్ కూడా డాన్స్ చేశారు. అవును, ఏంటి ముందు ఎప్పుడైనా చేశారు? ఇదే ఫస్ట్ టైం. నేను రెగ్యులర్ గా వేస్తాను బ్రో. చాలా మంది డాన్స్ మాస్టర్లు ఏంటంటే మానిటర్ లేపించేసి టేక్ లో వద్దంటారు. వద్దు వద్దు కానీ మానిటర్ లేపించేస్తారు, మొత్తం నడుము లోపల వచ్చేస్తే అన్ని వచ్చేస్తాయి టేకులు. ఎందుకంటే మన వల్ల హీరోలు వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఒకసారి ఇప్పుడు గుర్తు నాకు కుమారికేనా కుమారిక తర్వాత డార్లింగ్ గుర్తు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే డాన్స్ ఏంటంటే డార్లింగ్ వేయాలన్నా ఏ ప్రాక్టీస్ చేస్తాను డార్లింగ్ తాలే వద్దన తర్లా పర్లేదు. మాకు కుమారి టూనఫ్ కి బ్యాంకాక్ తీసుకెళ్లి డాన్స్ చేసేటప్పుడు 2-3 సార్లు చూశారు. వద్దులే ఇన్ని టబ్ లో మసాజ్ చేపించడం ఏదో చేపించేద్దాం, వీళ్ళు ముగ్గురు వేస్తుంటారు డాన్స్ అని. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఒకలాగే వేస్తున్నారు, నేను ఒకలాగే వేస్తున్నాను. అంటే ఇప్పుడు 5, 6, 7, 8 అంటారు కదా, నేను 5 లో ఉన్నప్పుడు వాళ్ళు 8 దాటేస్తుంటారు. అందుకని డాన్స్ వెనకబడ్డం కాదు అదే అంటున్నా. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఆయన రూట్ అయిందే, ఆయన వేసినట్టు మేము వేయాలి, మేము వేసినట్టు ఆయన వేయడం కాదు. కరెక్ట్. బేసిక్ ఏంటంటే నేను నేచురల్ యాక్టర్ బ్రో. రియల్ లైఫ్ లో మనం డాన్స్ లేం కదా, సాంగ్ ఉండవు కదా, అందుకని రావు. పోస్టర్లో అందరికి గన్ను పెట్టావు, నాకేంటి చేయి పెట్టావు ఏదో పిల్లకాయల తుపాకిలాగా. అందరికీ గన్ను ఉంది అంటే ఇలా పెట్టాడు, అందరికి గన్ను ఉంది, నాకేంటి ఏదో భయపడి గన్ను ఉన్నట్టు పెట్టాం కదా ఇలాగా. బేసికల్లీ చేతిలో గన్ లేనప్పుడు ఇలా ఆన్సర్ అంటారు, కానీ అతను బ్లఫ్ చేస్తాడు అనమాట. ఏదో ఉన్నట్టు కొంచెం బిల్డప్ ఇస్తే అది నేను ఎప్పుడు నోటీస్ చేస్తున్నా. అందరికి గన్ ఉంది, అందరికి గన్ ఉంది, నాకు లేదు ఆఫ్ కోర్స్. గన్ను లేకపోతే ఓకే చెయ్యాలా పెట్టించండి. నైస్ గుడ్. అదనమాట. మీకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ కదా, ఎప్పుడు డైరెక్షన్ చూడొచ్చు? మీరు ఎప్పుడు డేట్లు ఇస్తే సార్? కాదు ఒక సినిమా డైరెక్ట్ చేయాలని కాదు కోరిక ఫస్ట్ నుంచి, ఎప్పుడు డైరెక్షన్ ప్లాన్ లో ఎప్పుడు ఉన్నారు? మీరు ఫ్రీ అవ్వాలి కదా, మీరు నెక్స్ట్ 2-3-2.5 years దాకా బిజీ అని విన్నాను. నేనే హీరో డేట్లు ఓకే చెప్పండి, చేస్తా సమ్ టైం కొన్నేళ్ళు ఆగి. ఇప్పుడు ఈ జోనర్ చేయాలని కోరుకుంటది కదా అందరికి, మీకు ఏ జోనర్ మీద ఇంట్రెస్ట్ ఉంది నెక్స్ట్ చేయబోయే సినిమా? చేయడం ఇంట్రెస్ట్, ఈ జోనర్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇంకా రాలేదు అలాంటిది. అంటే అంటే ఎంటర్టైన్మెంట్ నాకు నాకు కొంచెం డ్రామా బాగా ఇష్టం, బట్ మైండ్ బెండింగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒకసారి. జనాలకి పిచ్చెక్కే సినిమా, మరి పిచ్చెక్కే కాదు కొంచెం, మరి నేనేం చేస్తాను నాకే అర్థం కాకుండా. మీకు రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ఈ సినిమా నేను హీరోయిన్ అయితే బాగుండు చాలా మంది అంటే అన్ని హిట్ సినిమాస్, అన్ని హిట్ సినిమాస్ నిజంగా. నాకు ఇలాంటి సినిమా కావాలి, ఇలాంటి సినిమా వస్తే నాకు బాగుంటది అని ఒక సినిమా ఏదైనా చెప్పండి. నాకు సీతారామం చాలా ఇష్టం, ఆ టైప్ లో క్యారెక్టర్ చేయాలి, అది చాలా ఇష్టం. కాస్ట్యూమ్స్, లుక్, మేకప్, కాస్ట్యూమ్స్ కూడా, కాస్ట్యూమ్ లుక్, డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎమోషన్స్, పర్ఫార్మెన్స్ స్కోప్, ఆ టైప్ లో సినిమా చేయాలి. నీకబ్బా లాస్ట్ 10 years లో వచ్చిన సినిమాల్లో ఇలాంటి సినిమా తమిళ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, ఇలాంటి జోనర్ వచ్చింటే మనకు బాగుండేది, ఈ సినిమా వచ్చింటే బాగుండరా? నాకు అప్పట్లో మనం కిట్టునోడు చేస్తున్న టైంలో అయితే నాకు అప్పుడు ఉండేది సూదుకో చేస్తే భలే ఉంటుంది.
తర్వాత మనకు కూడా వచ్చాయి క్రైమ్ కామెడీస్. ఇప్పుడు ఇది కూడా క్రైమ్ కామెడీ. అవును. అప్పట్లో ఉండేది జానర్ ఏదైనా చేస్తే ప్రాపర్ గా సరైన క్రైమ్ కామెడీ చేస్తే బాగుంటది, క్రైమ్ డార్క్ కామెడీ అప్పట్లో ఉండేది. బట్ నవ్వు పాంచ్ కూడా వచ్చింది. సూపర్. అండ్ మనకు కూడా వచ్చాయి నైస్ మంచి క్రైమ్ కామెడీస్ వచ్చాయి మంచి. అవును. నేను అన్ని సినిమాల్లో కల్లా బాగా కష్టపడింది కిట్టు ఉన్నాడు జాగ్రత్త. నాకు కుక్కలు అంటే చాలా భయం. సినిమా అంతా కుక్కలు పట్టుకునే చచ్చిపోయేవాడిని. సినిమా అంతా ఉంటాడు, రోజు ఒక కుక్కని కిడ్నాప్ చేసుకెళ్ళాలి, కుక్కలు కనిపించేది. నాకు అన్ని కుక్కలతో బాగానే ఉన్నింది. లాస్ట్ రోజు ఏం చేశారంటే ప్యాచ్ వర్క్ ఏదో పెట్టారు. రోజు వచ్చే ట్రైన్ కుక్కలు అయినా ఓకే, లాస్ట్ రోజు మనోడి కుక్కలన్నీ వచ్చేసాయి. మనోడి దగ్గర చాలా కుక్కలు ఉంటాయి, అవన్నీ వచ్చేసాయి. చిన్న భయం ఏంటంటే వీటికి ట్రైనింగ్ అంటే మనోడు అంటే బాగా క్లోజ్ కాబట్టి దగ్గరికి తీసుకుంటాం, కొత్తవాడు వస్తే అరిచేస్తాయి కదా. మనోడు ఏదో తులిపని ఏం చేశాడంటే 5 తినేటివి ఉంటాయి కదా బిస్కెట్లు ఏదో, నేను పరిగెత్తాలి నా వెనక అవి పరిగెత్తాలి. ఏదో ఎప్పుడు వచ్చిన జోబులోనో ఏదో వేసాడు, వాళ్ళకి వాసన చూసి ఏదో వేసాడు. గుర్తుందా సారథి స్టూడియోస్ లో ఆ టర్నింగ్ అప్పుడు? నాకేం తెలుసు సింగిల్ టేక్ లో అయిపోతే సరిపోద్ది, వీళ్ళేమో యాక్షన్ కట్ మీరు మామూలుగానే అంటారు, కట్ చెప్తే ఆగవు కదా, కరిసేస్తాయి కదా. నా చేతిలో పెట్టాడు, మర్చిపోయా ఇది పట్టుకో అని. నేను పరిగెత్తుకుంటే వెళ్తున్నా, అవి ఒక్కొక్కటి ఇంకా సుమ్మోల్లాగా లేస్తున్నాయి అని. ఇంకా టర్నింగ్ అప్పుడు వేసి అటు వెళ్ళిపోయా. ఆ సినిమా కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. త్యాగం చేశారు? త్యాగం చేయాలి, చేయాల్సి వచ్చేది. అయిగానే అది అటు పారేసే చూడకపోయింది. ఆడియన్స్ కి ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా ప్రతి వారం చాలా చాలా సినిమాలు వస్తుంటాయి. ఈ సినిమాకి రావడానికి ఒక స్పెషల్ రీజన్ చెప్పండి ఏదైనా. ఫస్ట్ నువ్వు చెప్పు, మేము ప్రతి ఇంటర్వ్యూలో చెప్తానే ఉన్నాం. ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్ లో ప్రతి దగ్గర చెప్తున్నాం. ఇది 15th ఇంటర్వ్యూ. నాకు తెలిసి పాంచ్ మినార్ సినిమా మీరు వస్తే 60-65 సీన్లో స్టోరీ టెల్లింగ్ ఒక 5 సీన్లు ఉంటే మిగతా 60 సీన్లు కడుపుబ్బా నవ్వుకుంటారు, దానికి డౌట్ లేదు. కానీ ఇది అందరు చెప్పేదే. కానీ మీరు ఇంత నమ్మకంతో ఇన్ని షోలు వేస్తున్నాం కాబట్టి ఇది 100% మీరు నవ్వుకుంటారు. నవ్వుకోకపోతే రామ్ కడుముల అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటది, నాకు చెప్పేసాను. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చెప్తారు సినిమా ఎందుకు చూడాలి, సినిమాలో స్పెషాలిటీ ఏంటి. పాంచ్ మినార్ సినిమా హ్యాపీగా 2.5 hours థియేటర్ లో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని కడుపబ్బా నవ్వుకొని బయటకు వచ్చే సినిమా అది. సో 21st టికెట్లు కొనుక్కొని థియేటర్కి మాత్రమే వెళ్ళి సినిమా చూడండి. పైరసీ దయచేసి ఎంకరేజ్ చేయద్దు. ఇప్పుడు ఏమైనా అంటే అన్నారంటారు కానీ ఆ పైరసీ అనే కాన్సెప్ట్ తప్ప మిగతా అంతా కూడా నేను కూడా చెప్పింది అదే కదా. చెప్పింది కూడా అదే కదా, కడుపుబ్బా నవ్వుకుంటారు. నిజమే కదా. నేను చేయలేదు, మీరు చెప్పండి. సో పాంచ్ మినార్ పర్సనల్ గా నాకు ఈ టైప్ లో జానర్ ఇష్టమే చూడడానికి. నేను ఫ్యామిలీతో పాటు ప్రీమియర్కి వెళ్ళాను. ఫ్యామిలీకి అంత తెలుగు రాదు, కానీ స్టిల్ దే లాఫ్ట్. రాజ్ కామెడీ ఆర్ అందరు కామెడీ ఎక్స్ప్రెషన్స్ చూసిన తర్వాత. సో ఇఫ్ పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, ఇఫ్ దే ఆర్ లాఫింగ్ వాచింగ్ అ కామెడీ మూవీ, సో జనాలు లాంగ్వేజ్ ఉన్న జనాలకి ఎంత నచ్చుతుంది. సో దిస్ ఇస్ అ స్పెషల్ రీజన్ దట్ యూ షుడ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. యూ లాఫ్ త్రూ అవుట్. ఏ నైస్ యార్, స్పెషలే కదా. నిజమే. పాంచ్ మినార్ అనేది ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడగలిగే క్రైమ్ కామెడీ. జనరల్ గా క్రైమ్ కామెడీస్ లో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటది, అంటే బాగుంటాయి కానీ యూత్ ఎక్కువ చూడడానికి ఇష్టపడుతుంటారు క్రైమ్ కామెడీస్. బట్ ఇది ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడొచ్చు. ఒక ఆరోగ్యవంతమైన కామెడీ ఉంటుంది. సో అందరూ థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీస్ వెళ్ళి చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మనకి ఫంక్షన్లు అడిగినట్టు డబ్బులు ఈజీగా సంపాదించు ఇది ఉంది కదా. మన కెరియర్లో మనం చదువుకున్నప్పుడు, షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు, హీరో అయినప్పుడు, ఈ ప్రాసెస్లో ఎక్కడైనా సరే డబ్బులు ఇలా ఈజీగా సంపాదించు ఇలా ఏదైనా ఈ రూట్లో ఎప్పుడైనా ఎత్తుక్కోవడం జరిగిందా? డబ్బులు ఇస్తారంటే వద్దునట్టు ఎవడో ఉండవు, కానీ సంపాదించడం మాత్రం చాలా కష్టం. ఇది మనకి అలవాటు పడ్డం, లేకపోతే ఇదైతే డబ్బులు ఫ్రీగా వస్తాయి కొంచెం. ఎప్పుడు లేదు, నువ్వు నీ సంగతి మాకు తెలుసులేదు, నువ్వు ఎప్పుడు అలాంటివి ఎప్పుడు చేయలేదు. అంటే చిన్న చిన్న బిజినెస్లు, బిజినెస్ కూడా హార్డ్ వర్కే కదా. బిజినెస్ కూడా హార్డ్ వర్క్, ఈజీగా మనీ రావు. బిజినెస్లు కాదు,
ఏం బిజినెస్ కి ఈజీగా డబ్బులు వస్తుంది అంటారు కదా మామూలుగా, ఇది ఇంత ఇస్తే ఎంత వస్తుంది అంటే పిరమిడ్ స్కీమ్. కాదు కాదు కాదు, ఈజీగా మనీ ఎంత ఈజీగా వస్తుంది అంత తొందరగా వెళ్తుంది. సో డోంట్ ఫాల్ ఫర్ దిస్ ట్రాప్. కష్టపడి వచ్చినా కూడా త్వరగా వెళ్ళిపోతాయండి. కాదు, ఈజీగా మనీ వస్తే చాలా తొందరగా వెళ్తుంది. ఈజీగా వచ్చినట్టు ఈజీగా వెళ్ళిపోతాయి, కానీ కష్టపడి వచ్చినట్టు కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నీకు ఖచ్చితంగా నీ లైఫ్ లో ఉంటుంది, లేకపోతే ఇది రాయవు కదా. ఆ ఈజీ మనీయో లేకపోతే దాని గురించి ఒక బ్యాచ్ అయితే ట్రై చేస్తుంటారు ఎప్పుడు. అంటే బేసికల్లీ డబ్బులు ఈజీగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ అవి అందరికీ జరగవు. అలా జరిగింది అంటే అవి ఎక్కువ కాలం ఉండదు. ఈజీ మనీ ఈజ్ నాట్ గుడ్. అండ్ ఇంకా చెప్పాలంటే నిజంగా ఈజీ మనీ మీద అంత ఇష్టం అంత మోజు ఉంటే డైరెక్టర్ అవుదాం అనుకుంటాడా చెప్పు. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఈజీ ట్రై చేశా. ఈ షేర్ మార్కెట్ ఏదో ఉంటాయి కదా, వాటిలో వాళ్ళు చెప్పారని డబ్బులు పెట్టాను. పెట్టగానే తగ్గిపోయింది 90%. అదే ఇంత పెట్టాను అనుకోండి, నువ్వు పెట్టిన టైం రాగా లేకపోతే చెప్పాలి. ఇప్పుడు నాకు తెలియదు కదా అది. ఇంత పెట్టా, ఇంత పెరిగి టప్పని పడిపోయింది. ఇప్పుడు ఈజీ మనీ గురించి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఇస్తేనే బాగుంటుంది. క్రిప్టోలు ఇవన్నీ నీకు చేసావు ఎప్పుడన్నా? క్రిప్టో బెట్టింగ్ కూడా చేస్తారా మీరు? చిచ్చి ఈజీ మనీ షేర్ మార్కెట్ లేదో ఉంటాయి కదా, మన సినిమా కోసం కొంచెం నేర్చుకున్నారు. అంటే అవునా? మెథడ్ యాక్టింగ్ కదా. ఓ, అలా వెళ్ళి అంత మెత్తగా చేయొద్దు, డబ్బులు నేను ఇంపార్టెంట్. ఎక్స్పర్ట్ సినిమాలో పెద్ద ఎక్స్పర్ట్. నేనే సజెషన్స్ ఇస్తుంటా. చూసా అందుకే అలా అయ్యాడు, పరిగెడతా ఉన్నాడు. మన డైరెక్టర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయ్యో చాలా ప్రాబ్లమ్స్. మరి ఎక్కువ లిబర్టీ ఇచ్చేస్తాడు, అరవడు, కాల్చేయడు, మరి ప్రశాంతంగా ఉంటాడు. అరవై వాళ్ళతోనే ప్రాబ్లం, లోపల పెట్టేసుకుంటారు కోపం. ఏం బ్రో నిజం చెప్పు. అరిసే వాళ్ళ దగ్గర ఏముండదు, అరలేదంటే తిట్టుకుంటా ఉన్నాడు. లేదా తిట్టుకున్నావు ఎప్పుడైనా అందరిలో? ఎవరిని తిట్టుకోలేదు, అలా అవసరం రాలేదు. బేసికల్ అందరూ కోఆపరేట్ చేశారు. మీరే ఉన్నారు, ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా చెప్పండి. నన్ను వదిలే బ్రో. నేను అజయ్ ఘోష్ గారు కూడా తిట్టుకోలేదు మీరు? లేదు, ఆయన అసలు అందరికన్నా క్యారవన్ రావడానికి కన్నా ముందు ఉంటారు ఆయన. అవును, అదే ప్రాబ్లం. సేమ్ రాసి లాగా ఆయన వచ్చి అతన్ని భయపెడతాడు. ఏది ఇంకా ఎంతసేపు చేస్తారు, లైటింగ్ సెట్ చేస్తానంటే లైటింగ్ ఏముంది. ఒకరోజు చూసా నేను 8 గంటలు, ఇప్పుడు అయ్యా నాకు గుండె నొప్పి ఉందయ్యా పంపించండి అయ్యా, నాకు గుండె ప్రాబ్లం ఉంది, నాకు 8:30 అవుతుంది పంపించండి, 9 అవుతుంది ఇంకా. ఆ రోజు ఆయనకి నైట్ షూట్ లేదు, ఎక్స్టెండ్ చేసాం. అదే ఆయనకి అది నీకు వేరే షూట్ ఉంటది. మనం తిట్టుకున్నారు, మనం ఆయన తిట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఎక్స్టెండ్ అయిన ఆబ్వియస్లీ నీకు వేరే షూట్ ఉంటది. 6 వరకు ఉంటావు షూట్, 6 తర్వాత వేరే షూట్ ఉంటుంది. కాదు, మీరు ఎన్నిసార్లు తిట్టుకున్నారు మమ్మల్ని చెప్పండి. అది కాదు నేను చెప్తాను, అది సుదర్శన్ తిట్టుకోడు. ఒక్కసారి అన్నిటికంటే హైలైట్, ఒకసారి అలాగే 2 షూటింగ్లకి ఏదో ఇబ్బంది అవుతుంది, ఇది ఒకే డేటు ఇద్దరికి ఇచ్చాడు పొరపాటుని, 5గురికి సిద్ధుకి అలా ఇచ్చావయ్యా అంటే నాకు కొంచెం బామాట ఎక్కువ. అంటే 10 years ముందు అంటే వచ్చిన కొత్తలో షూటింగ్స్ జరుగుతా ఉన్నాయి బాగా. నాకు ఫ్యూజ్ అవుట్. వచ్చిన కొత్తలో షూటింగ్స్ ఫుల్ గా బాగా జరుగుతా ఉన్నాయి. ఆ టైంలో ఏంటంటే అందరూ డేట్లు ఇస్తున్నారు, ఈ 20 days బ్లాక్ చేయంటున్నారు. దగ్గరికి వచ్చినాక లేదు మంది షూటింగ్, ఇది నాతో అబ్బా నేను కూడా ఇక్కడే స్టక్ అయ్యా, పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి. అలాగా అందరు ఇస్తా ఉన్నారు, పోస్ట్ పోన్ చేసుకుంటారు కదా అందరికి ఓకే చెప్పేసా. అది ఓకే అయింది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి November 21 అనుకో, November 21 5 మంది చేస్తున్నారు. అదే సేమ్ ఏం చేయాలి, ముందు రోజు కూర్చో ఉన్నా, కోడేటర్ పక్కనే ఉన్నారు, అడుగయ్యా రేపు మనకు కావాలి అడుగయ్యా అని. వాళ్ళకి ఫోన్ చేశా, సరే బాబు రేపు చేసుకో అన్నారు. అమ్మయ్య అన్నాడు. ఇంకో 4 అడగాలి, ఎంతమందికి ఇస్తావరా డేట్ ఒకరోజు? కాదండి నాకు కొంచెం మొహమాటం, నేను లేదని అంటే ఆ టైంలో నిజంగా మొహమాటం ఉండింది. ఎవరైనా ఫోన్ చేసి బాబు November 20 డేట్ అంటే సరే సార్ అండి, లేదా లేదా ఏం చేస్తున్నావు ఆ టైప్ లో అంటారు. ఇచ్చేసామండి. ఇచ్చేసిన తర్వాత ఇంకా బీపీ షుగర్లు వచ్చేసేటి.
నేను అదే ఆ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా క్లారిటీగా ఉందంటే ఉంది, లేదంటే లేదు. లేదు ఇద్దరికంటే మన దాంట్లో అడిగినప్పుడు అడిగి తీసుకురావడమే. అలా అది కాదు, ఇప్పుడు మన మార్నింగ్ వేరే షూట్ నైట్ వేరే షూట్, చాలా డబ్బులు వస్తుంది అది ఎప్పుడు చాలా డబ్బులు అంటే లాట్ ఆఫ్ బిజినెసెస్ పెట్టేసంగా షేర్ మార్కెట్ లో పోయినాయిగా. పోయిందా? అయితే ఉంది, వస్తుంది కదా. బిల్డింగ్లు, బొలెరోలు, లారీలు అన్ని ఉన్నాయి కదా. లేదా ఎన్ని అంతా ఉందా? ఏం లేవు, బొలేరాలు, బిల్డింగ్లు. డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అడిగేసాం. ఏమైంది? వారణాసి రిలీజ్ అయింది కదా బ్రో, నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ అని ఇండస్ట్రీ అంతా తెలుసు, ఎలా ఫీల్ అయ్యావు? అక్కడికి వెళ్ళామని అనిపించిందా? కాదు చెప్తా చూడు, ఎవరన్నా సరే ఆఫీస్లో ఉన్నప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ ఉంటే పని చేయాలి కానీ మ్యాచ్ మిస్ అవ్వలేరు కదా. అలాగే నిన్న ఇంటర్వ్యూలో ప్రమోషన్ అవుతుంటే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇది నేనేమో చూస్తా మొత్తం ప్రమోషన్ టైంలో కూర్చొని కారులో వెళ్తా కూడా అదే ప్రశాంతంగా ఫినిష్ చేసి లైవ్ మొత్తం ఫినిష్ చేసి అమ్మయ్యా అప్పుడు పడుకున్నా. అవును, నిన్న ఆల్మోస్ట్ అందరూ విపరీతంగా ఫైర్ లో ఉన్నారు. ఏంట్రా ఇంకా హాస్టల్లో పెట్టలేదు, ఇంకా రాలేదేంటి, 1 or 20 minutes అంత లేట్ అయింది లైవ్. అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆఫీస్ లో ఏది ఇంకా రాలేదు అంటున్నారు. హ్యాపీ ఫీల్ అయిన పర్సన్ ఫస్ట్ లేట్ అయినందుకు, ఎందుకంటే ప్రమోషన్ బిజీ కదా, మిస్ అయిపోయారు. మధ్యలో వస్తే నువ్వు క్వశ్చన్ అడుగుతుంటే మధ్యలో చూస్తూ ఉండాల్సి వచ్చేది. మామూలు వీళ్ళు అదే ఇప్పుడు వారణాసి గ్లిమ్స్ కి పక్క రోజు మంది ట్రైలర్ లాంచ్ అన్నప్పుడు ఏమనిపించింది? చెప్పాలనిపించిందా వద్దని, లేకపోతే ఎలా? టైం ఎక్కడ ఉంది మనకి, 21st 4 రోజులు రిలీజ్ ఇప్పటికే లేటు. ఇంకా అందుకే చెప్పాను దయచేసి ఓపెన్ మీడియా చూడండి మా ట్రైలర్, అసలు అద్భుతం అది. ఓకే, చాలా గ్రాండ్ ఎంట్రీ. ఎంట్రీ, గ్లిమ్స్, ఎవ్రీథింగ్. బ్రో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్, ఏ జోనర్ చేయాలని ఇంట్రెస్ట్? నెక్స్ట్ ఒక సూపర్ హీరో మూవీ చేయాలనిపిస్తుంది. ఓకే, ఒక ఎవరైనా మంచి మీలాంటి యంగ్ హీరోతో. మీకు హీరో అవ్వాల్సిన ఏదైనా లేదు, నాకు చెప్పాను ఉందా? 20 years హోమ్ లోన్. మామూలుగా ఎలా ఉంటదంటే, ఒకటి చేసావు కదా, నేనేం చేశాను, అందరూ చేస్తారు కదా, ఒక టైం తర్వాత అందరూ ట్రై చేస్తారు హీరోగా. అది అలా లేదా? కానీ మెయిన్ క్యారెక్టర్ లాగా కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్లు, మంచి క్యారెక్టర్లు చేసా, త్రూ అవుట్ క్యారెక్టర్లు తప్ప ఎప్పుడేం చేయలేదు. కంటెంట్ బేస్డ్ మూవీ, కంటెంట్ బేస్డ్ మూవీ, హీరో కాకుండా పెద్ద సినిమాతో హీరో కాదు, కంటెంట్ బేస్డ్ మేబీ హీరో కాకుండా మెయిన్ కంటెంట్ బేస్డ్. కానీ మెయిన్ సుదర్శన్ హీరోగా చేయాలంటే హింస, సెంటిమెంట్, సమపాలన మేళవించిన సకుటుంబ సపరివార సంచలన పెట్టాలి, చచ్చిపోవాలి అసలు. ఇది హింస సకుటుంబ, హింస, సెంటిమెంట్, సమపాలన మేళవించిన సకుటుంబ సపరివార సంచలన చిత్రం. క్లారిటీగా ఉందా? లేదు బ్రో, ఓటీటీలో కూడా మంచిగా వస్తున్నాయి, సినిమాల్లో కూడా మంచిగా వస్తున్నాయి, హ్యాపీగా చేసుకుంటున్నాను, దాని గురించి గొడవ లేదు. ఎందుకు మనకి కావాల్సిన హీరోలు ఉన్నారు మనకి. కరెక్ట్. ఎందుకు టైం అయిపోతుంది ఇంకా చెప్పట్లేదు ఏంటి? ఎన్ని గంటలకి నెక్స్ట్ ప్రోగ్రామ్ పాయింట్లు చెప్పండి. థియేటర్లో ఎప్పుడు వస్తా చెప్పు. ముందు ప్రీవియస్ అప్పుడే 19th, 20th, 21st రిలీజ్. ఇంకా 21st రిలీజ్, 19th, 20th బయట అన్ని ఊర్లో కూడా వేస్తాను అంటున్నారు. తిరుపతి, విజయవాడ, వైజాగ్ అన్ని దగ్గరలో, నెల్లూరులో కూడా వేస్తా అన్నారు ఇందాక మాట్లాడితే. కుదిరితే నెల్లూరుకి వెళ్ళి చూస్తాను, లేకపోతే 1920 మన టీమ్ తోనే చూస్తాను. అయితే సుదర్శన్ గారు, మన శేఖర్ చంద్ర గారి గురించి ఆయన ఎప్పుడైనా కలిసారు మీరు? మామూలు డైరెక్ట్ గా మ్యూజిక్ సిట్టింగ్ ఎప్పుడైనా కలిసారా? జనరల్ సిట్టింగ్స్ లో ఎందుకు కలుస్తాను ఏమో తెలియదు కదా. ఏం సెట్టింగ్స్ లో కలిసారు? స్టూడియోకి వెళ్ళిపోయి భయా నేను కార్ దిగి వచ్చినప్పుడు కొంచెం స్లోగా కొట్టండి, హీరోతో మాట్లాడి వెనక్కి తిరిగినప్పుడు నాకు సపరేట్ టోన్ కొట్టండి. ఎందుకని అడిగానంటే మీ సీన్ వచ్చిన ప్రతిసారి అయిపోతున్నారు మీకు అక్కడ మ్యూజిక్ చేసేటప్పుడు. అంటే ముందు తీసేయండి. యాక్చువల్ గా నాకు మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటది. నాకు ఆయన మ్యూజిక్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయన మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం. మీ ఇద్దరు కలిసి 4వ ప్రాజెక్ట్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ ఎలా మీకు అనుకున్న టైంలోనే అన్ని ఇచ్చేసారా?
ఆయన యాక్చువల్లీ దీనికి డబుల్ వర్క్ చేశారు యాక్చువల్లీ. అంటే ఫస్ట్ వాళ్ళిద్దరికి ఉన్న ఎఫెక్షన్ ఏమో అంతే ఒకటే. అది రెండోది ఏంటంటే సీన్స్ అన్ని జోకులు చెప్తే ఓకే ఇది కామెడీ సీన్ అని చెప్పి వెళ్ళిపోయేలాగా ఉంటాయి కదా జనరల్ గా, అలా ఉండదు, సీరియస్ గా ఉంటారు కానీ కామెడీ ఫీల్ అనేది అక్కడ క్యారీ అవ్వాలి. చేయడం అరే ఇది కొంచెం సీరియస్ అవుతుంది కామెడీగా వెళ్దామా, లేదంటే కామెడీ అవుతుందేమో సీరియస్ గా వెళ్దామా అనే ఒక ఎడ్జ్ ఉంటుంది అనమాట. సో దాన్ని అర్థం చేసుకొని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఆయన కొన్ని సీన్లు అన్నీ కాదు కొన్ని సీన్లు మళ్ళీ వర్క్ చేసి ఆయన సాటిస్ఫై అయ్యేదాకా చేశారు. మళ్ళీ మీరు రాస్తారంతో చేస్తే ఎలాంటి జోనర్ చేస్తారు? హారర్ చేస్తారు. హారరా? నేను చేయననే అంటే నీకు చూడడం భయం చేయడం భయం? చేయడం పర్లేదు, చూడడం ఇప్పుడు దాకా హర్రర్ సినిమా ఏది చూడలేదు. చూసాను కానీ భయపడతాను, అందుకే ఎక్కువ ఐ డోంట్ అంటే ఎక్కువ చూడడానికి అంత ప్రిఫర్ చేయను హారర్ ఫిల్మ్స్, చాలా తక్కువ. నాకు దెయ్యాలని భయం కాదు, జంప్ స్కేర్స్ ఉంటాయి కదా సడన్ గా సౌండ్ వస్తుంటాయి అయ్యంటే భయం నాకు కూడా. ఒకసారి పొలాచిలో షూటింగ్ చేస్తుంటే అక్కడ అజిత్ గారికి విపరీతమైన ఫ్యాన్స్ కదా, ముందు రోజు షో వేస్తున్నారంటే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బాక్స్ రాలేదని చెప్పి అనబెల్ వేసారు. లక్కీ బాయ్ అనబెల్ ఇంకా బలేడా. ఇంకా డైరెక్టర్ ఎట్ట తిట్టుకున్నానా నేను. ఒరే డోర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఆ సౌండ్లు ఏంట్రా తిట్టేస్తున్నా, ఒక్కడనే పోలేను వెనక్కి. ఒక్కడనే థియేటర్కి వెళ్ళి సెకండ్ షో, అది కూడా ఏంటి రిలీజ్ కాదు అప్పట్లోనే, నేను వైజాగ్లో ఉండే రోజుల్లో రిలీజు. ఏదనుకుంటాం మర్రి చెట్టు ఆర్జీవి గారిది సెకండ్ షో, థియేటర్లో కూర్చొని ఒక్కడే నాకు కూర్చొని చూస్తున్నా. ఒక్కడనే ఏంటో 6-7 ఉన్నారు అక్కడ. సినిమా అయిపోయింది, ఇంటికి నడిచిగా వెళ్ళాలి. శ్రీరామచంద్ర ప్రభు నాకు మాత్రమే తెలుసు. మామూలుగా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసావు కదా, అంటే పేరు చెప్పనవసరం లేదులే. సినిమా చెప్పినప్పుడు చాలా బాగుండి స్టార్ట్ చేసిన ప్రాసెస్లో ఒక 30% 40% అయిపోయినాక ఇది బాగా రావట్లేదు అని తెలిసినాక ఆపేయడం అలాంటి జరిగాయా, లేకపోతే చెప్పడం చెప్పి మార్చడం అలాంటి ఏం లేదు? ప్రయత్నిస్తాం, ఇంకా దానికి మనకి ఏం చేయడానికి లేదు. మనం ఏం చేస్తాం, ఎండ్ ఆఫ్ ది డే మన యాక్టర్ కదా. కానీ చెప్పినప్పుడు నచ్చుతాయి, మేకింగ్ లో పోతాయి. అంటే అది ఎప్పుడు కూడా ఎవరి చేతిలో ఉంటుంది. అదే చాలా మందికి అది కంప్లైంట్ ఉంది కదా, నీలాంటి బిజీ ఆర్టిస్టులు ఉంటారు, వచ్చిన తర్వాత సీన్ ఏంటి అలాగే ఇలా చేస్తారంటారు. అప్పుడు ఏం చేస్తారు, చెడిపోవడం కారణం కాదు కదా, సరదాగా. కానీ కాదంటే ఒకసారి చేసే ప్రాసెస్ లోనే అంటే 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో అనుకున్నట్టు రాకపోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనం తెలియకుండా వి మైట్ గెట్ క్యారీడ్ అవే, అండ్ అది రియలైజ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో కొన్నిసార్లు అలా జరుగుతాయి, బట్ కొన్నిసార్లు తెలిసిపోతాడు. నువ్వేంటి బ్రో, మామూలుగా నువ్వు రాసుకున్నప్పుడు, నువ్వు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు అనుకున్న సినిమా అనుకున్నట్టు తీయగలిగావా? దానికి సపోర్ట్ వచ్చిందా? దానికంటే మంచిగా తీయగలిగావా? ఇంకా 100 మనం అనుకున్న దానికి 100% రావడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. చాలా విఎఫ్ఎక్స్ చేసుకొని అనుకుంటాం కదా ఇలా తీయాలి అని. సెట్కి వెళ్ళిన తర్వాత కొన్ని మారిపోతుంటాయి కదా, లొకేషన్ వల్ల అవ్వచ్చు, సీన్ డెవలప్మెంట్ వల్ల అవ్వచ్చు. బేసికల్ ఏంటంటే అవి ఎవ్రీడే ఉండే ప్రాబ్లమ్స్. ఏ సినిమాకైనా చిన్న సినిమా ప్రతిరోజు ఉంటుంది అలాంటి కంప్లైంట్. మనం అనుకోవడం ఒకటి ఉంటుంది, వచ్చే ఒకలా ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే డిసప్పాయింట్ అయిపోయి పక్కన కూర్చోకుండా ఉన్నదాంతో మనం బెటర్గా ఏం చేయగలుగుతాం అని ఆలోచించుకొని చేస్తేనే కొంచెం ముందుకు వెళ్తాం, లేదంటే అది జంపలు కొడుతూ ఉంటుంది సినిమా ఇంకా. సో అది అర్థం అయ్యి కొంచెం ముందు నన్ను నేను కామ్ చేసుకొని ఆ తర్వాత ఉన్నదాంతో ఎలా బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి అని బేసికలీ టీం ఉంటుంది కదా, వాళ్ళతో డిస్కస్ చేసి చేసేవాళ్ళం. క్రైసిస్ మేనేజ్మెంట్. రాజ్ సింగ్ గారు, లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా తర్వాత సక్సెస్ఫుల్ అయిపోయి అందరం హ్యాపీగా ఉన్న తర్వాత మన రామ్కో సినిమా వచ్చింది, రాస్తారు ఇంకో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో 2 ఒకేసారి మీకు హీరోయిన్ గా వచ్చింది, ఒకే డేట్లు. ఒకే డేట్లో ఎలా వస్తుంది? వస్తాయి. నీలాగే 2 సినిమా డేట్లు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లోనే కంప్లీట్ చేయాలి. ఈ సినిమా కంప్లీట్ చేయాలి, ఈ సినిమా కంప్లీట్ చేయాలి. ఏ సినిమా చేస్తారు? జాన్ లో 15 days ఇక్కడ, 15 days ఇక్కడ. మీ ఇష్ట ప్రకారం షెడ్యూల్ వేయకూడదు. ట్రై చేస్తా ఏంటంటే ఒకే సినిమా చేసే అవకాశం ఉంటే సార్. ఎందుకు మీరు స్పాట్ లో పెడుతున్నారు? స్పాట్ కాదు, అది క్వశ్చన్ వ్యాలిడ్. నేను 100% ట్రై చేస్తాను. అండ్ స్టోరీ క్యారెక్టర్ కూడా అడగాలి కదా ఎలా ఉంది. 2 బాగున్నాయి. డబ్బులు సేమా? డబ్బులు కూడా సేమా? రెండిటికి ఒకటే ప్రొడ్యూసర్.
ఒక్కడే ప్రొడ్యూసర్ సేమ్ టైం నువ్వు సినిమా ప్రొడ్యూస్ చేయకు నాయనా. సేమ్ టైం లో ఎందుకు పెడతారు? రెండింటికి నేనే producer, నేను రెండింటికి మీరే వచ్చి కావాలి. రిక్వెస్ట్ చేస్తా. కాదు ప్రొడ్యూసర్ 2 సినిమాలు చేసి 2 సినిమాలకి ఒకే హీరో ఒకే hero. 2 సినిమాలు చేయాలనుకుంటే సేమ్ టైం లో నాకు సంబంధం లేదు. నాకు 2 సినిమాల్లో మీరే హీరోయిన్ కావాలి, నేనే producer. ఒక సినిమాలో హీరో, ఒక సినిమాలో డైరెక్టర్. ఏం చేస్తారు చెప్పండి? అబ్బా 2 కథలు బాగున్నాయి, 2 కథలు మీకు బీభత్సంగా నచ్చాయి. నేను రిక్వెస్ట్ చేస్తా, బెగ్ చేస్తా 2 చేయాలి అని. నేను ఒప్పుకోను, ప్రొడ్యూసర్ని కదా. అబ్బా ఎందుకు అలా? ప్రొడ్యూసర్దే ఉంటది. అంటే మేము డెసిషన్ తీసుకున్నాక ఇది ఎందుకంటే మేమే రిస్క్ తీసుకుంటాం. ఇది కొంచెం చెప్పాలి. సార్ అంత అలా చేయొద్దు, కష్టమే కష్టం. లాస్ట్ క్వశ్చన్ టైం అయిపోయిందంట, మీరు అదే. దీనికి ఆన్సర్ చేయాలి. ఇది స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఆన్సర్ చేస్తే వెళ్ళిపోవచ్చు మనం. రెండు చేయవు, కట్ చెప్తున్నారు, కట్ ఆ. 2 చేయకు. 50 రెండు ఎందుకు? మూవీ కావాలి కదా, సేమ్ డబ్బులు, సేమ్ డేట్స్, సేమ్ స్టోరీ, సేమ్ ఇంటెన్సిటీ క్యారెక్టర్. అన్ని సేమ్. అన్ని సేమ్. మీరు చెప్తే మీ సిచ్యువేషన్ లో ఒకవేళ రాస్తానుంటే ఏం చేసేవాడు కూడా చెప్తాడు మీరు చెప్పిన తర్వాత. అబ్బా ఐ విల్ చూస్ టు వర్క్ విత్ రమేష్ గారు. రాజ్ ఫ్రెండ్ కదా, సో విల్ మేనేజ్. నేనైతే ఇద్దరికి డేట్లు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. దగ్గరకు అదే చెప్పాను కదా ఆన్సర్, మీరు ఒప్పుకోవట్లేదు. నా ట్రైనింగ్ ఇక్కడి నుంచి నాకు చెప్పకూడదు, నాకు చెప్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను? చెప్పకూడదు. మీలాగా 5 days అన్ని మూవీస్ కి 21st ఇవ్వాలా? start అవుతుందంటే 19 చెప్పాలి. అయ్యో కుదరట్లేదు అని. సుదర్శన్ దగ్గర నేర్చుకోవాల్సినవి ఇద్దరికి డేట్లు ఇచ్చేసి కానీ సేమ్ ప్రొడ్యూసర్ కదా, సేమ్ ప్రొడ్యూసర్ కదా, 2 మూవీకి ప్రొడ్యూసర్ కి తెలుసు కదా డేట్స్. మేనేజ్ తెలుస్తుంది కో డైరెక్టర్కి. మీరు లాజికే చెప్పారు, టైం అయిపోయింది. సి లాజిక్ కదా. పాపం మన తర్వాత వేరే షోలు కూడా ఉన్నాయంట. ఓకే బాయ్ బాయ్. 21st థియేటర్ అందరూ తప్పకుండా చూడండి. ముందు రోజు షో వేస్తారు.